హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు విషయం. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 17th March 2020లోని ఆల్ షిఫ్ట్స్ మార్నింగ్ టు ఈవినింగ్ 3 షిఫ్ట్స్ యొక్క కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ యొక్క బిట్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు పీడిఎఫ్ రూమ్లో కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. వీటిని కావాలంటే నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో అడిగిన క్వశ్చన్స్ మనకి వీటితో పాటు ఆర్ఆర్బీ, గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది అప్కమింగ్. సో మన దగ్గర రెగ్యులర్ ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్తే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 17th రోజు అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈజ్ ద మక్బార్ ఆఫ్ షేర్ షహా. దీన్ని టోంబ్ ఆఫ్ షేర్ షా సూరి అని కూడా అంటారు. ఇది వచ్చేసి సాసారాం, బీహార్లో ఉంది. వెయిట్ ఆఫ్ చంద్రయాన్ 2 2379, 5245 pounds. ఇది వచ్చేసి 2019 సెప్టెంబర్లో లాంచ్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ వచ్చేసి సౌరవ్ గంగూలీ. వెన్ వాస్ వి సెలబ్రేటెడ్ వరల్డ్ ఓజోన్ డే అనేది మనం 16th September రోజు జరుపుకుంటాం. సిక్స్త్ షెడ్యూల్ స్టేట్స్ ఆర్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. వీటిని మనం 6th షెడ్యూల్ స్టేట్స్ అని అంటాం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. వీటిని గుర్తుపెట్టుకోవాలంటే ఒక స్మాల్ ట్రిక్. 24 hours మనం బేసికలీ 12 hours డివైడ్ చేసుకుంటే ఏఎం, పిఎం అని అనుకుంటాం కదా. సేమ్ అదే టైప్ దీంట్లో ఏఎం, టీఎం అనుకోండి. పీ ప్లస్లో టీని రీప్లేస్ చేయండి. సో ఇది మనకు ఆటోమేటికలీ కోడ్ అయిపోద్ది. ఏ అంటే అస్సాం, ఎం అంటే మేఘాలయ, టీ అంటే త్రిపుర, ఎం అంటే మిజోరం. ఈ విధంగా అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ సారావతి రివర్, జాగ్ వాటర్ ఫాల్స్. ఇది అనేది మనకు కర్ణాటకలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోక్సభ సీట్స్ వచ్చేసి 80 అండ్ రాజ్యసభ సీట్స్ వచ్చేసి 31. రైల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసి కపూర్తాల్. ఇది వచ్చేసి పంజాబ్లో ఉంది. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి విటమిన్ బి అండ్ విటమిన్ సి ఈజ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సత్యమేవ జయతి టేకెన్ ఫ్రమ్ విచ్ ఉపనిషద్? సత్యమేవ జయతి టేకెన్ ఫ్రమ్ మండోకా ఉపనిషద్. అండ్ సత్యమేవ జయతి ఈజ్ ఫస్ట్ టైం సీ ఆన్ సారనాథ్. అది అశోక స్తూపంపై ఉంది సత్యమేవ జయతి అని. దాన్ని 1950 January 26 రోజు నేషనల్ మోటోగా తీసుకోవడం జరిగింది సత్యమేవ జయతి. Harcourt Dam located in which state? Harcourt Dam is located in Odisha. It is in Mahanadi River. Harcourt Dam వచ్చేసి మహానది రివర్ పై ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే లొకేటెడ్ ఎట్ హుబ్లీ. విటమిన్ బి కాంప్లెక్స్ కంటైన్ హౌ మెనీ విటమిన్స్? విటమిన్ బి కాంప్లెక్స్ కంటైన్స్ 8 విటమిన్స్. అవి వచ్చేసి B1, B2, B3, B5, B6, B7, B9, B12. ఇవి మొత్తం 8 విటమిన్స్. విటమిన్ బి కాంప్లెక్స్ యొక్క కర్ణం మల్లేశ్వరి పద్మశ్రీ ఇన్ విచ్ ఇయర్? కర్ణం మల్లేశ్వరి పద్మశ్రీ ఇన్ 1999 షీ గాట్ పద్మశ్రీ. అండ్ 2000లో ఒలింపిక్స్లో రజన పథకం స్టార్టించింది. తను వెయిట్ లిఫ్టింగ్లో ఈ అవార్డ్స్ని గెలుచుకుంది. ఇన్ విచ్ ఇయర్ రాష్ట్రపతి భవన్ కంప్లీటెడ్? 1931లో రాష్ట్రపతి భవన్ కంప్లీటెడ్ అయ్యింది. పుల్లల గోపిచంద్ అకాడమీ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ ట్రైనింగ్ సెంటర్. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ జీ? వాల్యూ ఆఫ్ జీ ఈజ్ 9.8 m/s. అప్పుడప్పుడు అప్రాక్సిమేట్లీ 10 అని కూడా తీసుకుంటాం. బుక్ బేస్డ్ ఆన్ నరేంద్ర మోడీ లైఫ్ ఈజ్ కర్మయోధ గ్రంథ. కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ బై whom? Alin Octavian Human. He is the Congress founder.
ప్రైజ్? హీ ఈజ్ ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్. అబయ్ అహ్మద్ అలీ ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్. ఇతనికి ఈ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డ్ రావడం జరిగింది. హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ జార్ఖండ్? రవీంద్రనాథ్ మెహతా. పంచశీల్ ట్రీటీ సిగ్నేడ్ బిట్వీన్ టూ కంట్రీస్. ఇండియా అండ్ చైనా మధ్యలో పంచశీల ట్రీటీ ఒప్పందం జరిగింది. ఇది వచ్చేసి 28th ఏప్రిల్ 1954లో జరిగింది. ఇండియా చైనా ఈజ్ బాయ్ బాయ్ అనే నినాదంతో ఇందులో ఉంది. హూ ఎస్టిమేటెడ్ అగ్రికల్చర్ ప్రైజ్? అగ్రికల్చర్ ప్రైజ్ని ఎవరు ఎస్టిమేట్ చేశారు? అగ్రికల్చర్ ప్రైజ్ని సిఏసిపి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. సిఏసిపి అంటే కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజ్. ది 44th అమెండ్మెంట్ రిమూవ్డ్ ద రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ 1978. విచ్ కంట్రీ ఆర్డర్డ్ ది క్యామెల్స్ టు కిల్ ఇన్ 2020? ఆస్ట్రేలియా కంట్రీ క్యామెల్స్ని కిల్ చేయమని చెప్పింది. అక్కడ హీట్ వల్ల ఫారెస్ట్స్ మొత్తం అంటుకోవడం వల్ల వాటర్ లెవెల్స్ తగ్గిపోయి ఉన్న వాటర్ అన్ని క్యామెల్స్కి పోతుందని చెప్పి అక్కడ కంట్రీ చంపేయమని ఆర్డర్స్ ఇచ్చింది. టెన్యూర్ ఆఫ్ 12th ప్లైయర్స్ ప్లానింగ్ 2020 to 2017 మధ్యలో 12 5 years ప్లానింగ్ అనేది జరిగింది. ఇప్పుడు మనకు 13th 5 years ప్లాన్ అనేది నడుస్తుంది. ప్లానింగ్ కమిషన్ వచ్చేసి 1950లో స్టార్ట్ చేయడం జరిగింది. 1 nodal ఈజ్ ఈక్వల్ టు 4 bits. ది CEO ఆఫ్ ఎస్ బ్యాంక్ ఈజ్ ప్రశాంత్ కుమార్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూనిసెఫ్? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్. ఇది వచ్చేసి మనకు దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇది మనకు 11th December 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హెడ్ వచ్చేసి హెర్నిటా హెచ్4. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ లడాక్? 2 districts ఇన్ లడాక్, కార్గిల్, లాహే. ది ఇరా ఆఫ్ డార్క్నెస్ ఈజ్ వైటెన్డ్ బై శశి థరూర్. అండ్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ కాపర్ ఈజ్ 29. ఈ సెషన్స్లో మనకు అడిగిన క్వశ్చన్స్ ఇవి. మీకు మరిన్ని క్వశ్చన్స్ కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అన్ని క్వశ్చన్స్ మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 1990 నుంచి 2017 వరకు జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీ అన్ని క్వశ్చన్స్ని అప్కమింగ్ వీడియోస్లో నేను చేసి మీకు చూపిస్తాను. విత్ రీజనింగ్ ఆర్థమెటిక్ క్వశ్చన్స్ ఆల్సో. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అని నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. వాట్సాప్కి సంబంధించిన లింక్ అండ్ మొబైల్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.